మరణాలని పెట్టిండు అప్పటి నుంచి చేస్తున్నాము. 150 రూపాయలు జీతం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు. అట్లనే మేము కంటిన్యూగా చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు మాకు పనిని బట్టి పారితోషికం ఇస్తున్నారు. ఒక్క డెలివరీ కేసు లేదనుకో మాకు ఒక 3000 4000 కట్ చేస్తారు సార్. ఏ కేసు లేకున్నా కానీ మాకు జీతం కట్ అవుతుంది. మేము అన్ని పనులు చేస్తున్నాము. టీవీ చూస్తున్నాము, కుష్టి వ్యాధి చూస్తున్నాము, డెలివరీలు చేస్తున్నాము, చిన్నపిల్లలకి ఇంజక్షన్లు చేస్తున్నాము, ప్రెగ్నెంట్ కేసులు చేస్తున్నాము. ఏ పని మేము చెయ్యంది ఏం లేదు సార్. మాకు వచ్చేది మాత్రం 10,000 లోపే జీతము. మాకు ఫిక్స్ జీతం కావాలి. మేము ఎవరేమన్నా కూడా ఇప్పుడు పోతుంటే కూడా ఏదన్నా మాకు జరిగింది అనుకో మా పిల్లలకు రేపు పొద్దుగాల ఏదన్నా కావాలన్నది మాకు ఆ ఖర్చులు అవన్నీ కావాలి. ఇంకా దీనికోసమే మేము ఇక్కడికి వచ్చినాం సార్. ఫిక్స్ జీతం కావాలి. ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది అమీర్పేటకి నుంచి వచ్చారు, సనత్ నగర్ నుంచి కొంతమంది వచ్చారు, కొబ్బుల్లాపూర్కి నుంచి దుందిగల్ పిఎస్ నుంచి మేము ఇద్దరం వచ్చాం. మేమైతే లెటర్ ఇచ్చాం సార్. మేము లెటర్ ఇస్తే ప్రాసెస్లో ఉందని చెప్పారు. మేమా సార్ చాలా మంది ఉన్నాం సార్. దగ్గర 40,000 40,000 60,000 మంది ఉన్నారని విన్నాం సార్.